కౌడిపల్లి మండల కేంద్రంలోని సమీకృత బాలికల వసతి గృహాన్ని ఆదివారం రోజు సాయంత్రం 7:30 గంటల ప్రాంతంలో జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. వివరాల్లోకి వెళ్తే ఆదివారం ఉదయం అల్పాహారం విద్యార్థులు ఇడ్లీలు తిన్నారు. అల్పాహారం చేసిన 30 మంది విద్యార్థులకు వాంతులు, కడుపు నొప్పి రావడంతో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో విద్యార్థులకు చికిత్స చేసిన విషయం తెలుసుకున్న జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆదివారం సాయంత్రం వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. తనిఖీలో భాగంగా స్టోర్ రూమ్, వాటర్ ట్యాంక్, ఇడ్లీ రవ్వను పరిశీలించారు. ఇడ్లీ రవ్వ శాంపిల్ తీసుకున్నారు. విద్యార్థులకు అస్వస్థత ఏర్పడినప్పుడు ఉన్నత అధికారులకు సమాచారం ఇవ్వాలని వార్డెన్ నర్సమ్మపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా డిఎంహెచ్ఓ శ్రీరామ్ విద్యార్థులతో మాట్లాడారు. అనంతరం డిఎంహెచ్ఓ శ్రీరామ్ మాట్లాడుతూ ప్రస్తుతం విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నారని, ఇడ్లీ రవ్వను టెస్టింగ్ కోసం పంపించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ సిబ్బంది, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది ఉన్నారు. చట్నీ ఏం చేశారు? ఇప్పుడు తిన్న తర్వాత వామిటింగ్ వామిటింగ్ ఎవరైనా చేశారా? ఏ టైం తీసినావు? మీ పేరేంటమ్మా? స్పందన. ఏ టైం తీసినావు? ఇంకోటి ఇప్పుడు ఎట్లా ఉన్నావు? పొద్దున ఇడ్లీ వాసన వస్తుంది. వాడని చెప్పలేదా? చెప్తే తీసేయలేదా? వాటర్ కాదు. ఇప్పుడు మీరు ఇక్కడ ఇంతమంది పిల్లలకు రెస్పాన్సిబుల్ పడుతుంది. వాసన వస్తుందంటే కంటామినేషన్ ఉంటుంది కదా, అది పక్కన పెట్టి వేరే కిచెన్ అటువంటి పెట్టండి కదా. వాసన ఏ టైమ్స్ అంటే అది మొత్తం బాడీ డిహైడ్రేట్ వచ్చింది కదా, అది డిస్కార్డ్ చేసేసి వేరే చేసి పెట్టి అయిపో కదా. వాళ్ళు క్లియర్గా చెప్తారు. ఇల్లు పెట్టద్దమ్మా, మీరు చూసుకోవాలి. ఏమైందంటే గవర్నమెంట్ చాలా సీరియస్ తీసుకుంటుందమ్మా. ఏమిటండి, చాలా సీరియస్ తీసుకుంటుంది. పిల్లలు వాసన వస్తుంది అంటారు, బాగలేదంటారు, వామిటింగ్ వస్తుంది. ఈ పాప 8 టైమ్స్ 5 టైమ్స్. మీరు ఇమ్మీడియట్గా పక్కన హాస్పిటల్ ఉంది కాబట్టి అవి చూసి అడ్మిట్ చేయాలి. మొత్తం ఎంతమంది పిల్లలమ్మా? సో హాస్పిటల్ దగ్గర ఉంది కాబట్టి మళ్ళీ వామిటింగ్ అయితే డ్యూటీ కూడా డాక్టర్లు వేసామమ్మా. ఏం బాధ లేదు. కేర్ టేకర్ని పెట్టండి. ఏమన్నా అనిపిస్తే